హాయ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా ఉత్కంఠగా రేపుతుంది. ఎందుకంటే ఎలక్షన్లు ఎక్కువ దూరం లేవు కాబట్టి గట్టిగా చూస్తే మనం 2 నెలల లోపే ఉన్నాయి, అంటే 50 రోజులు ఉంది. మరి ఈ లోపైతే పొత్తుల గురించి అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు. మరి ఫైనల్ అయితే మన అమిత్ షా గారు పిలిచారని అయితే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అలానే పవన్ కళ్యాణ్ ఇద్దరిని పిలిచినట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా పొత్తుల గురించి లెక్కలు తేలుతాయేమో చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మన రీసెంట్గా వెళ్ళి వచ్చిన చంద్రబాబు నాయుడు అయితే సైలెంట్గా దాదాపు వారం 10 రోజుల పాటు అయితే ఇంట్లోనే సైలెంట్గా కూర్చున్నారు. కనీసం బయటకు కూడా రాలేదు, మీడియా ముందుకు కూడా రాలేదు. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చేసి అయితే ఒక విలేకరుల సమావేశం పెట్టి జరిగిన విషయం అయితే చెప్పేవారు. కానీ మొన్నైతే సైలెంట్గా వెళ్ళిపోయారు. దాదాపు వారం రోజుల పాటు అయితే ఇంట్లోనే ఉన్నారు. నిన్న ఫైనల్గా అయితే బయటకు వచ్చేసి అయితే వాళ్ళ అభిమానులకి అయితే చెప్పడం చూసాం, వాళ్ళ కార్యకర్తలకి మన కొన్ని తమ్ముళ్ళు మన కొన్ని త్యాగాలు అయితే చేయాల్సి ఉంటుందని అయితే ఆయన క్లియర్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ త్యాగం అంటే మనకు అర్థమైంది కదా, జనసేనకి అలానే బీజేపీకి కొన్ని సీట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సీట్లు ఇచ్చిన పరిణామంలో కొంతమంది అంతకుముందు పోటీ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ సీట్లు అయితే కోల్పోవాల్సి ఉంటుంది. బీజేపీ పోటీ చేసే చోట అలానే జనసేన పోటీ చేసే చోట ఖచ్చితంగా కనీసం 30-40 సీట్లన్నా వాళ్ళు త్యాగం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ముందే అయితే సమాచారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే. కనీసం 40 సీట్లు అయితే వాళ్ళిద్దరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జనసేనకు 20 సీట్లు ఇచ్చిన 15 సీట్లు బీజేపీకి ఇచ్చిన మొత్తం 40 సీట్లు అయితే అవుతున్నాయి. కాబట్టి 40 సీట్లు అయితే మన టీడీపీ ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు కొంతమంది త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా మరి ఒకవేళ ప్రకటించిన తర్వాత అసమ్మతి ఎంతవరకు వెళ్ళవస్తుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ అయితే దాదాపు ఈ 75 సీట్ల దాకా అయితే అనౌన్స్ చేసింది. 80 సీట్ల దాకా అయితే సగం పైనే వచ్చినట్టు, ఆల్మోస్ట్ ఇంకా 80 సీట్లు అయితే ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అయితే 3 పెద్ద బహిరంగ సభలు అయితే పెట్టడం చూసాం. దానికి లక్షలాది మంది అయితే రావడం చూసాం. అలానే రీసెంట్గా ఆయన పెద్ద వ్యాఖ్యలు అయితే చేయడం చూసాం. సైకిల్ బయట ఉంటుంది, గ్లాసు సింకులో ఉంటుంది, ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది అయితే ఒక డైలాగ్ అయితే విసరడం చూసాం. ఈ డైలాగ్ తోటి అయితే వైసీపీ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది. దీని నుంచి చాలా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి భారీ సభలతో అయితే దూసుకుపోతుంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్, లోకేష్ అలానే చంద్రబాబు నాయుడు సైలెంట్గా కూర్చోవడం అనేది ఎవరికి అంతుపట్టని విషయంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెయిన్ పొత్తుల గురించే, పొత్తులు ఎన్ని సీట్లు ఇస్తారనే దాని మీదనే లెక్క తెలపడంతో అయితే సైలెంట్గా ఉన్నారు. ఒక్కసారి పొత్తు లెక్కలు తేలిని అంటే మటుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అయితే దున్నేస్తారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఒక పక్కన లోకేష్, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, అలానే బీజేపీ తరఫున అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేస్తారు. చూడాలి మరి ఫైనల్ సెటిల్మెంట్ అవుతుందో లేదో మరి రేపు వెళ్తే కలిసిన తర్వాత మనకైతే క్లారిటీ వస్తుంది. మరి ఇప్పటివరకు అయితే దాదాపు 10 సీట్ల వరకు ఎంపీ సీట్లు అయితే టీడీపీ త్యాగం చేయాల్సి ఉంటుంది. జనసేనకి ఒక 3 ఉండొచ్చు, ఒక 7 సీట్లు అయితే బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యే సీట్లు పెద్దగా బీజేపీ అడగదు, ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతుంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వచ్చేసి 400 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకుంది బీజేపీ అయితే. మరి అది రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా కొంచెం ఎక్కువ సీట్లు అడగటం చూస్తున్నాం మనం అయితే. ఇది ఓవరాల్గా చూద్దాం. మరి ఫైనల్ సెటిల్మెంట్ కోసం మరి మన చంద్రబాబు నాయుడిని అలానే పవన్ కళ్యాణ్ ఇద్దరిని అయితే ఢిల్లీకి అయితే పెరగడం చూసాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఫైనల్ డిసిషన్ వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి దాదాపు 175 నియోజకవర్గాలు తిరగాలి. కాబట్టి ఎంత త్వరగా ఈ పొత్తుల గురించి క్లారిటీ వస్తే అంత మంచిది. చూద్దాం. మరి 20 సీట్లకు మరి జనసేన ఒప్పుకొని ముందుకెళ్తుందా? ఒకవేళ 25 సీట్లు తీసుకున్న తర్వాత మరి కాపులో ఉన్న అసమ్మతి ఏదైతే గౌరవపరమైన సీట్లని పవన్ కళ్యాణ్ చెప్పాడు, మరి ఆ గౌరవపూర్వకమైన సీట్లు 25 సీట్లైనా అంతకన్నా ఎక్కువ కోరుకుంటాడా చూడాలి. మరి ఒకవేళ 25 సీట్లు ఇస్తే, అలానే సీఎం షేరింగ్ లేకుండా 25 సీట్లు ఇస్తే మరి కాపులో ఉన్న వ్యతిరేకత కోల్పోయి, లేకుంటే కాపు మొత్తం ఏదైతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉన్న కాపులు మొత్తం ఓట్లు వేస్తారా లేదని చూడాలి. ఎందుకంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో మెయిన్ ఉంటుంది. అక్కడే ఒక 10-15 సీట్ల దాకా అయితే ఇవ్వడం చూస్తాం. అక్కడే కీలకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కాపుల్లో మరి వ్యతిరేకత వస్తుందా, లేకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలిపించుకొని కనీసం 15 సీట్లన్నా గెలిపిస్తారేమో చూద్దాం. ఇదంతా చూడాలంటే ఈ ఏప్రిల్ దాటినాక మనకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి.